మరి వీర భయంకరుడు ఆ కర్ణుడు అన్నప్పుడు ఒక సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడి మీద ఉంటుందా ఉండదా? అది కర్ణుడి మీద ధర్మరాజుకుంది. కర్ణుడికి మహాధర్మాత్ముడు ధర్మరాజు. ఆయనకి తెలుసు ఎన్ని అవమానములు చేసినా ధర్మం వదలడు. అటువంటి మహాపురుషుడు లోకమునందుండడు. ఈ భూమిని ఏలితే ధర్మరాజే ఏలాలన్నది కర్ణుడి యొక్క ప్రబలమైన విశ్వాసం. అయితే ఆయన కర్మ అంతా ఏమిటంటే ఈ మాటలు ఎక్కడా బయట చెప్పలేడు. కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికే అలా దుర్యోధనుడికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అసలు తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడంటే ఆ దుర్యోధనుడే కారణం. దుర్యోధనుడు అలా ఉండకపోతే, అంత మైత్రి కర్ణుడి పట్ల చూపించకపోతే కర్ణుడు ఇవాళ ఈ స్థాయి పొందలేడు. నిజానికి ఈ స్థాయి దుర్యోధనుడు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఆయనకి ధర్మం మీద అనురక్తి ఉంది కర్ణుడికి.